వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. యాండి ఝాన్సీ పిల్లలు ఇంకా రాలేదేంటండి? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, నువ్వు సైలెంట్గా ఉండు. ఝాన్సీ గారు పిల్లల్ని పూజ దగ్గరికి తీసుకొస్తానన్నారు కదా, ఇంకా రాలేదేంటి? వెళ్ళి తీసుకొద్దాం. గౌతమ్ ఎక్కడికి? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే వస్తాను. అవసరం లేదు, ఇక్కడే ఉండు. అది కాదు తాతయ్య. ఉండమన్నాను కదా. గౌతమ్ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాడని మృణాల్ని పసిగట్టింది. పాపం పిల్లలు కూడా పూజలో కూర్చుంటే బాగుండు. పంతులు గారు, పూజకు కావాల్సినవి వచ్చేసాయా? అన్నీ వచ్చాయండి. ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తే పూజ ప్రారంభిద్దాం. అందరూ వచ్చారు, మీరు మొదలు పెట్టండి. అలాగే. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు. అయ్యా బొట్టు పెట్టుకోండి, అందరూ బొట్టు పెట్టుకోండి. ఓం అయం ముహూర్తస్సు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి విశ్రీరసాదనం. శ్రీగురుభ్యో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. అయ్యా ఇంటి పెద్దగా మీరు కూర్చోండి. అయ్యా మీరందరూ కూర్చోండి. అయ్యా నాతో పాటు మీరందరూ శ్లోకం చెప్పండి. ఓం ఓం శుక్లాం శుక్లాం అంబరధరం అంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ఛాయేత్ ఛాయేత్ సర్వ విఘ్నోప శాంతయే శాంతయే. స్వామి, స్వీటీకి త్వరగా ట్రీట్మెంట్ జరిగి నయం అవ్వాలి. పిల్లలిద్దరినీ అందరూ దగ్గరికి తీసుకొని ప్రేమగా చూసుకోవాలి. ఝాన్సీ పిల్లలు త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్లు చేయి స్వామి. నాకు ప్రశాంతతను ప్రసాదించండి. స్వామి, నాన్నగారికి నా మీద త్వరగా మంచి అభిప్రాయం కలిగేలా చేయండి. స్వామి, మృణాల్ని మనసు మార్చి నాతో పాటు మా ఇంటికి వచ్చేలా చూడు స్వామి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యదిశంగదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయాక్ష పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్థోదయ పురుషః పాదోస్యః భవాత్ పునః. హరి ఓం సహస్రశీర్ష పురుష. అందరూ అక్షంతలు వేయండి. ఓం తచ్చన్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్సునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా ఇంట్లో వాళ్ళందరూ కథ వింటే ఇంటికి చాలా మంచిది. అందరూ వచ్చినట్టే కదా? వచ్చారని చెప్పాను కదా పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. అలాగేనయ్యా. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని
స్వీటీ, వంశీ, మీరు రెడీ అయ్యారు కదా? పూజ స్టార్ట్ అవుతుంది, వెళ్దాం పదండి. మేము రాము పిన్ని. అది కాదు నాన్న, మీకు వినాయకుడు అంటే ఇష్టం కదా? చాలా ఇష్టం పిన్ని, కానీ మనం అక్కడికి వెళ్ళొద్దు పిన్ని. ఎందుకు? మనం వెళ్తే బిగ్ తాతయ్య మనల్ని తిడతారు, ఎనిమిలా చూస్తారు. ఆహా, అలా ఏం జరగదు. ప్లీజ్ పిన్ని, మనం వెళ్ళొద్దు పిన్ని, మళ్ళీ వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. సరే, నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. వినాయకుడు అంటే విఘ్నాలకు అధిపతి కదా? అవును, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తాడు అంటారు కదా? అలాగే ఇప్పుడు కూడా మనకి అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయనే సాల్వ్ చేస్తారు. మీకు గుర్తుందా, మమ్మీ డాడీ ఉన్నప్పుడు మనందరం కలిసి మన ఇంట్లో వినాయక చవితి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా? అవును, చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఈ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం. కానీ వాళ్ళు ఇది మా ఇల్లు కాదంటున్నారు కదా పిన్ని. వాళ్ళు అవునన్నా కాదన్నా ఇది మీ ఇల్లు, కానీ వాళ్ళు ఒప్పుకోవడానికి కాస్త టైం పడుతుందంతే. అప్పటి వరకు వాళ్ళ మాటలేమి మీరు పట్టించుకోనక్కర్లేదు. వాళ్ళు మమ్మల్ని తిడితే పర్వాలేదు, కానీ మా వంకతో నీ మీద కూడా అరుస్తారు. వాళ్ళకి హ్యాపీనెస్ లేకుండా చేస్తున్నావు అంటారు. అందుకే మనం వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే కమలమ్మ చాలా ఫీల్ అవుతారు కదా? అవును, కమలమ్మకి మాత్రమే మేం చాలా ఇష్టం. మరి పండగ పూట అమ్మని బాధ పెట్టొచ్చా? లేదు. ఇంట్లో వాళ్ళని కాదని మీకోసం చాక్లెట్లు, బిస్కెట్లు అవి ఇవి తీసుకొచ్చి పెడుతుంది కదా? మిమ్మల్ని బాగా చూసుకుంటుంది కదా? మరిప్పుడు పూజ దగ్గరకు వస్తే పైనుంచి చూస్తున్నా మీ మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ కోసమైనా మనం వెళ్దాం ప్లీజ్. సరే పిన్ని, వెళ్దాం. గుడ్, పదండి పదండి పదండి, పద. ఆ విధంగా అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన శివుడు ఆ బాలుడి శిరస్సుని తన త్రిశూలంతో ఖండించాడు. స్వామి, ఝాన్సీ గారు నా లోని యాక్సెప్ట్ చేసేలా చేయి. అలానే పిల్లల్ని మా వాళ్ళు దగ్గరికి తీసుకొని ఝాన్సీతో నా పెళ్లి జరిపించేలా చూడు స్వామి. స్వామి, ఏ ఆటంకాలు లేకుండా ఝాన్సీతో గౌతమ్కి పెళ్లి జరిగేలా చూడు స్వామి. ఈ ఝాన్సీ ఇంట్లో ఉంటే నేను చేసిన తప్పు ఎప్పుడైనా బయట పెట్టేస్తుంది. అందుకే తనని త్వరగా ఇంట్లో నుంచి బయటికి పంపించు స్వామి. లాభము శుభము కీర్తిని పూర్వగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును కథ వినండి, కూర్చోండి. వక్రతుండమే మా అక్క బావ కోరిక ప్రకారం ఈ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని దగ్గర తీసుకునేలా చేయి స్వామి. అలానే ఏ ఆటంకం లేకుండా స్వీటీకి ట్రీట్మెంట్ జరిగేలా చూడు స్వామి. నాకేవేవో పీడకలలు వస్తున్నాయి స్వామి, అవన్నీ జరగొద్దు.
నేనెప్పుడు పిన్నితోనే ఉండేలా చూడు వినాయక. మా తాతయ్య వాళ్ళు మమ్మల్ని తిట్టకుండా చూడు వినాయక. స్వామి, ఈ ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఇక నుంచి ఏ సమస్యలు రాకుండా మేమంతా మనశ్శాంతిగా ఉండేలా చూడు స్వామి. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగ్గట్టుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటారు. ఓం విఘ్నరాజాయ నమః, లంబోదరాయ నమః, వినాయకాయ నమో నమః. అయ్యా, కథ విన్నటువంటి అక్షింతలు కొన్ని స్వామివారి మీద వేసి మిగిలిన మీ శిరస్సు మీద వేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో వినాయక. అయ్యా, అందరూ లేవండి. శాస్త్రములు కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమను విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాకవర సిద్ధి వినాయక. మంగళం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి. దీపం దర్శయామి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. జై బోలో గణేష్ భగవాన్ కి జై. జై బోలో గణేష్ భగవాన్ కి జై. జై బోలో గణేష్ భగవాన్ కి జై. పిల్లలు, ఆ గణనాథుడికి పిల్లలంటే చాలా ఇష్టం. వచ్చి స్వామికి దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి. చిరంజీవ చిరంజీవ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు, సకల విద్యా ప్రాప్తిరస్తు. పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మీరు కోరుకున్నది జరగాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. అరే, నాలాగా కాకుండా జీవితంలో మీరు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. చల్లగా ఉండండి. లేనన్నా. అయ్యా, మీరు ఇంటికి పెద్దవారు. మీరు ఆశీర్వదిస్తే పిల్లలకి మంచి జరుగుతుంది. నిండు మనసుతో ఆ పసివాళ్ళని ఆశీర్వదించండి. రండి పిల్లలు. ఈ ఇంట్లో నుంచి వీళ్ళు బయటకు పోవాలనే ఈ పూజలు జరిపిస్తున్నాను. అలాంటిది వీళ్ళని నేను ఆశీర్వదించాలా? పండగ పూట కూడా వీళ్ళు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. ఛ, ఏం మనుషులో ఏమిటో. రావద్దని చెప్పినా వస్తారు. అయినా వీళ్ళని కాదు, నన్ను నేను అనుకోవాలి. అయ్యా, ప్రసాదం తీసుకుని వెళ్ళండి.
అయ్యా ఇక నేను వెళ్ళొస్తాను. ఆ. తీసుకోండి పంతులు గారు. చాలా సంతోషం. ఉంటానయ్యా. ఉంటానమ్మా. మేము ముందే చెప్పాం కదా పిన్ని, బిగ్ తాతయ్యకి మేమంటే ఇష్టం లేదని. కానీ నువ్వే బలవంతంగా తీసుకొచ్చావు. ఇప్పుడు ఏమైందో చూడు. మీరేం ఫీల్ అవ్వకండి. అయినా ఇలా జరుగుతుందని మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం కదా. ఇంకెందుకు బాధపడ్డావు? వదిలేయండి. పిల్లలు, ఈ రోజు వినాయక చవితి కదా, మీరందరూ హ్యాపీగా ఉండాలి. ముందు తినండి ప్రసాదం. గాయని అడుగుదాం. నడు. ఆయన అడిగితే ఈ గొడుగు పట్టుకో. అయ్యా, ఈ సోమేశ్వరరావు గారి ఇల్లు ఎక్కడా? ఇలా నేరుగా వెళ్ళి ఎడం వైపు తిరగండి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మంచి. ఓకే ఓకే నడు. నానా, గణేశుడికి పిల్లలంటే చాలా ఇష్టం. అలాంటిది గణేశుడి పండగ రోజు మీరిలా డల్గా ఉండొచ్చా చెప్పు? మీతో పాటు గణేశుడు కూడా డల్ అయిపోతాడు కదా. అది కాదు బాబాయ్, నువ్వు కూడా చూసావు కదా బిగ్ తాతయ్య ఎంత సీరియస్ అయ్యారో. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మేము ఈ ఇంటి పిల్లలం కాదా? కాదని ఎవరన్నారు? బిగ్ తాతయ్య అంటున్నారు కదా. మీ గురించి తాతయ్యకి అర్థం కాదు, తొందరలోనే అర్థం చేసుకుంటారు. అవును నాన్న, తాతయ్య వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని ఆ గణేశుడికి నేను మొక్కుకున్నాను. ఖచ్చితంగా నా కోరిక నెరవేరుస్తాడు. మీరు మాత్రం ఇలా డల్గా ఉండొద్దు. హ్యాపీగా ఉండండి. సరే, మనం ఇప్పుడు గణేశుడి స్లోగన్స్ చెప్దాం. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు ఖాలియా. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు ఖాలియా. వెరీ గుడ్. మీకు డాన్స్ అంటే ఇష్టం కదా, గణేశుడి సాంగ్ ప్లే చేస్తాను. అందరం కలిసి డాన్స్ చేద్దాం. ఎక్కడాడుందయ్యా? ఆవు, నేను చూస్తున్నా కదా, దొరుకుతుందిలే. అదిగో గాళ్ళు అడుగుదాం పదా. నమస్కారం సార్. నమస్తే. ఈడ సోమేశ్వరరావు గారి ఇల్లేడుంది? సోమేశ్వరరావు గారి ఇల్లా? అవు సార్. అదిగో అక్కడ పెద్ద ఇల్లు కనిపిస్తుంది కదా, అదే సోమేశ్వరరావు గారి ఇల్లు. అవునా? అట్లనే, చాలా సంతోషం. గదేనట సారోళ్ళు ఇల్లు. నడు నడు. మంచిదయ్యా. రండి, డాన్స్ చేయండి. వద్దు బాబాయ్. ఝాన్సీ గారు, మీరేంటి అలా చూస్తున్నారు? పిల్లల్లో కాస్త జోష్ తీసుకురావాలి కదా, డాన్స్ నేర్పించండి. వంశీ, డాన్స్ చేయనన్నా. మేడం రండి. అయ్యో, మీరు వేయండి. ఏం అయ్యో, పర్వాలేదు. ఎవరైనా చూస్తారమ్మా. చేయండి మేడం. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. ఊరి నాయను, ఎంత పెద్ద బంగ్లా! నా బిడ్డ ఈ బంగ్లాలో పెరుగుతుందా? నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అవునే, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
మనం గా ఇంట్లో పనోళ్ళలా కూడా పనికిరాం. కసు వంటిది మన బిడ్డని కాళ్ళ బిడ్డలా చూసుకుంటున్నారే. నడు 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 నడు. చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణపతి గణపతి విషయం ఏంటో చెప్పండి. సార్, మా ఇంట్లో ఉండాల్సిన మనిషి మీ ఇంట్లో ఉంది. మా ఇంట్లో ఉండడం ఏంటి? అవును సారు, మీ ఇంట్లో ఉన్న సిటీయే మా బిడ్డ.